3000 కోట్లు ఏంది 6000 కోట్లు అని పంపిస్తారు. అప్పుడు రాష్ట్రం వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది, రాజ్యం వాళ్ళది, ఏది రాస్తే రాజ్యాంగం వాళ్ళది అయింది కనుక పంపిస్తారు. ఇప్పుడు డిజిటల్ పెట్టారు కదా, డిజిటల్ అంటే ఇప్పుడు స్కాన్ నెట్ క్యాష్ ఇచ్చారనుకో ఏ లెక్కలు చూపించాల్సిన పని లేదు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవడన్నా వచ్చి కొట్టాడనుకో అన్ని లెక్కలు తీస్తారు. మరి ఇది స్కామ్ అయితేనే కదా ఇప్పుడు డిజిటల్ పెట్టింది అక్కడ ప్రతిదానికి. దానికి ఏంటంటే డిజిటల్ చేసి నెట్ క్యాష్ ఇస్తే పంపిస్తాం, లేకపోతే లేదు. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? వీళ్ళ అకౌంట్లలో వెళ్ళిపోయినాయా, వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు వెళ్ళిపోయినాయా? ఇది ఒకటి చూసుకోవాలి. మరి ఈ లిక్కర్ స్కామ్ లో జగన్ గారి పాత్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? జగన్ గారి పాత్ర లేకుండానే ఈ రెడ్డిని ఇద్దరిని లోపలేశారా? ఆ రెడ్డి పాత్ర ఉండబట్టే ఈ రెడ్డిని ఇద్దరిని లోపలేశారు. అదే ఆ రెడ్డి పాత్ర లేదనుకో ఈ రెడ్డి జోలు పోరు కదా. అక్కడ ఈ చిన్న చిన్న వాళ్ళని కలిగితేనే కుంభస్థలం కదిలింది. ఈ చిన్న చిన్న వాళ్ళని కదలలేదు అనుకో కుంభస్థలం కదలదు కదా. ఇలా ఉందన్నమాట. సో మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో అంటే ఏపీ లిక్కర్ అమ్మకాల్లో అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఓన్లీ క్యాష్ తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు. అంటే స్కామ్ చేస్తున్నాను ఉంది అనుకున్నారంటారా? అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనుకోండి లెక్కలు చూపించారు, అది హ్యాండ్ క్యాష్ అయితే అవసరం లేదు కదా, దానికి అనుకుంటారా? అదే కదా ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనుకో అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతాడు ఏం మరి మన ఖాతాలు చూపించండి. అదే ఈ లెక్క డబ్బు అనుకో ఎవరికి రాసి చూపించక్కర్లేదు. వెనకటి కాలంలో గుమ్మస్తా అనేవాడు ఒకడు, మేనేజర్ అనేవాడు ఒకడు, చిన్న చిన్న సూపర్వైజర్లు అనేవాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు గుమ్మస్తా జగన్మోహన్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్ రెడ్డి, సూపర్వైజర్ జగన్మోహన్ రెడ్డి, అసలు క్యాష్ కౌంటర్కే మెయిన్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి. అందుకనే డిజిటల్ పరంగా కాకుండా డిజిటల్ పరంగా చూపిస్తే ప్రతిదానికి ప్రతి పైసాకి లెక్క చూపించాలి. చూపించకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. ప్రజల సొమ్ము ఎంత తిన్నా, ప్రజల్ని ఇటువంటి చెడు విక్కర్ ఎంత ప్రాణాలు తీసినా ఈ ప్రాణాలు వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికి పోవట్లేదు కదా, పోతున్నాయి ప్రజలే కదా. కష్టపడతాడు పగలంతా, సాయంత్రానికి ఒక గ్లాసు 2 గ్లాసులో తాగుతాడు. పొద్దున్న ప్రాణం ఉంటే ఉండదు, లేకపోతే తాగి చచ్చిపోయాడు, కల్తీ సారా తాగి చచ్చిపోయిన ప్రజలు. వీళ్ళ ఇంట్లో ప్రజలు కాదు కదా పోయేది, వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొడుకులు, వీళ్ళ మేనల్లుళ్ళు, లేకపోతే వీళ్ళ ఇంట్లో బంధువర్గం అనేది ఏదైనా ఒకటి పోతే అప్పుడు అక్కడ ఆలోచిస్తాడు, నా నిక్కర వల్లనే కదా నా బంధువు చనిపోయాడు. బంధువు పోయినా అంత పట్టింపు లేదు. ఇంట్లో కూతురా, కొడుక, అల్లుడా, భార్య వీళ్ళు చనిపోతే అక్కడ ఆ లెక్కలన్నీ